హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఒక మంచి స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే కుష్కా రెసిపీ అండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి. కుష్కాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు ఈ కుష్కా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. లేట్ లేకుండా ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులో మసాలా దినుసులను వేసుకోవాలి. మసాలా దినుసుల్ని ఒకసారి గరిటెతోటి లైట్గా వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి లైట్గా వేయించుకుందాం. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని లైట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. లైట్గా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పెద్ద సైజ్ టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు పండుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందులో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమోటాలని బాగా మగ్గనివ్వాలి. టమోటాలు బాగా మగ్గితేనే మనకి కుష్కా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, టమోటాలు ఇలా మగ్గితే సరిపోతుందండి. గరం మసాలా వేసే వీడియో స్కిప్ అయిందండి. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఒక్కసారి గరిటెతోటి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగు అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి. పెరుగు నుండి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత అట్లకాడతోటి బాగా కలుపుకోవాలండి. బియ్యం అనేది విరగకుండా చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1.5 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి. అంతేనండి, కుష్కా రెడీ. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికితే సరిపోతుందండి. వేడిగా ఉన్నప్పుడు చెమ్మచెమ్మగా ఉంటుందండి. 2-3 నిమిషాలు అలాగే వదిలేస్తే పొడి పొడిగా వస్తుంది. అంతేనండి, కుష్కా చాలా ఈజీ కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ కుష్కాలోకి పెరుగు చట్నీ కానీ, నాన్ వెజ్ కర్రీ కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.